40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. భూ కబ్జాదారుడు మల్లారెడ్డి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈశ్వర్ మాజీ సర్పంచ్ ఉన్నారు. నమస్తే అన్న, మీరు 20 కోట్లకి డిఫర్మేషన్ కేసు వేయడం కూడా జరిగింది. అంటే ఈ గతంలో కొన్ని రోజుల క్రితం ఆర్టీవీలో కూడా మిమ్మల్ని విమర్శించడం జరిగింది. స్ట్రింగ్ ఆపరేషన్లో దొంగ, అతను చెప్పేది మీరెందుకు నమ్ముతున్నారు అని ఇలా కించపరిచే మాటలు మాట్లాడారు. ప్రస్తుతం హరితహారం కూడా ఏదో స్కామ్ జరిగిందని మీరు చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఏం జరిగింది? హరితహారం స్కామ్లా జిల్లా బాస్ కలెక్టరు సిపి ప్రియాంక వర్గీస్ అని సీఎంఓ అధికారి కేటీఆర్ అదేవిధంగా అందరితో పిలుచుకొని 5,000 ప్రోగ్రాం చేసుకుంటా 6 నెలలకు 3 నెలలకు వానకాలం వచ్చినప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేసుకుంటా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటా పిల్లలను ఎండల కేటీఆర్ పొద్దున 10 గంటలకు వస్తే 9 గంటల నుంచి 2 గంటల దాకా ఎండల 10,000 మంది పిల్లలను నిలబెట్టి వాళ్ళ ఉసురు పోసుకుండు. అయినా ఆ ఒక్క చెట్టు లేదు. ఇగో ఈ చెట్టుకు ఇంట్లో మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మల్లారెడ్డి, వివేక్ కుబ్లాపూర్ ఎమ్మెల్యే, మన ప్రియాంక వర్గీస్ ఇంతమంది ఉన్నారు. ఈ సాక్ష్యం సరిపోదా? సిపి సందీప్ సండేల్ని ఈ 32,000 చెట్లు ఉన్నట్టుగా మనకు సాక్షాత్తుగా 32,000 చెట్లను మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో, మల్లారెడ్డి గ్రామంలోని ఉమెన్స్ కాలేజీలో, ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రత్యేక అధికారి, ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరితోటి ఈ డేట్ చూడండి. ప్రస్తుతం చెట్లన్నీ ఏమైనా అంటే చెట్టు లేదు, అడగండి అదే మల్లారెడ్డిని, ఒక్క చెట్టు లేదు. ఆయన షోప్ టాప్ గురించి చేసుకుంటూ కేటీఆర్కి మెప్పు పొందాలి, గవర్నమెంట్లో మెప్పు పొందాలి అన్నాడు. ఇవాళ ఒక్క చెట్టు లేదు. దాన్ని ఇమ్మీడియట్లీ పార్కు చేసుడు, క్రికెట్ గ్రౌండ్ చేసుడు, కాలేజీలు కట్టడం జరిగింది. మల్లారెడ్డి అక్రమాల గురించి, ఈ భూ కబ్జాల గురించి గతంలో మీరు చెప్పడం కూడా జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి రౌడీలను పంపించండి, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇక రౌడీలు అనేది కాదు కానీ ఫస్ట్ చెరువు పక్కకు కొంటాడు, రోడ్డుకు కొంటాడు, చెరువు వెనుక దాకా కబ్జా. నీకు ఉదాహరణకు ఇప్పుడు నీకు చూపించిన కదా, కోమడుకుంట ఉంది. కోమడుకుంట తూము ఎక్కడ ఉంది, ఆ తూముకు సంబంధించింది నీకు ఆయన ఇష్టం వచ్చినట్టు తూము స్టేట్కు అలుగు కిట్ల పోతుంది. దాన్ని ఇట్లా మలిపి ఎంతగానో మనం కబ్జాలు చేస్తాం, ఏం లెక్క. ఈ విధంగా చేసుకుంటూ పోతే కొన్ని నువ్వు ఇప్పటి వరకు 2,000 కోట్ల స్థాపించిన అంటావు. ట్యాక్స్ అందరికి కడతాం, రోడ్డు మీద ఉనికితే ట్యాక్స్ వేస్తాం, డబ్బా పెడితే ట్యాక్స్ వేస్తాం, ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఇన్కమ్ కావాలని. నువ్వు ట్యాక్స్ కట్టినా నువ్వు తీసుకునేంత ఇల్లీగల్ అని బరాబర్ చెప్తా. నా ముంగడికి వచ్చి మాట్లాడమని చెప్తా, మీరు డైరెక్ట్ ఇప్పుడు లైవ్ కలిపినా చెప్తా. 2018 వరకు లేవు. 2018లో 19లో 5 కోట్లు ఫైన్ కట్టి ఎవరు చేసుకుంటారు? 5 కోట్లు ఫైన్ కట్టి రెగ్యులరేషన్ కింద పోయి చేసుకున్నాం. ఆ రెగ్యులరేషన్ కింద పోయిన కాయిదాలు గిట్లా ఆటోమేటిక్ ఉన్నాయి. అది విషయం. అంటే ఎందుకు ఆ రోజు మిమ్మల్ని మేము ప్రశ్న అడగడం జరిగింది. ఈశ్వర్ రెడ్డి చెప్తున్నారు, ఇలా విమర్శిస్తున్నారు, దానికి మీరేమంటారంటే ఈశ్వర్ దొంగ, ఆయన మాటలు మీరు ఎట్లింటారు, నా దగ్గరనే డబ్బులు తిన్నాడు అని ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక మాజీ సిగ్గుపోతుందండి. ఒక మాజీ మంత్రి ఉండి నాకు డబ్బులు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్ముతారు? వాడు దొంగ, నన్ను దొంగ అంటే వాడు మున్సిపల్ చైర్మన్లకు పైసలు తీసుకున్నాడు, తెలియదా? మీకు తెలియదా? మున్సిపల్ చైర్మన్లకు పైసలు తీసుకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు, బాగోతాలు ఆయన మీద వచ్చినాయా నా మీద వచ్చినాయి ఇప్పటి వరకు? మీరే చెప్పండి. అలాంటి మాటలు వాడు చేసేటి అన్నీ బోగస్ పనులు, బేకూఫ్ పనులు. మొన్ననే ఉదాహరణ, మొన్న మున్సిపల్ అధికారులు ఆయన కాలేజీకి వేసుకున్న రోడ్డును గులగొట్టిరు. దానికి చట్టం లేదా? రేవంత్ రెడ్డి కూలగొట్టిండు, కావాలనే కక్షపూర్వకంగా చేశారని అంటున్నారు. ఇప్పటిదాకా గులగొట్టిన ఆయన కేసీఆరే గులగొట్టిండా, మల్లారెడ్డి గులగొట్టిండా? సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి గులగొడతా చట్టం ఉందా? రేవంత్ రెడ్డి గులగొడతాడా? ఆ మాట అననీకి జరనని ఉండాలి. ఒక మాజీ మంత్రివి, ప్రజెంట్ లోకల్లో తిరిగే ఎమ్మెల్యేవు, రేవంత్ రెడ్డి ఎందుకు గులగొడతారు? రేవంత్ రెడ్డి గులగొడితే గులిపోతుందా? చట్టం చెప్తే ఆయన చెప్తే కోర్టు లేదా? రేవంత్ రెడ్డి గులగొట్టమంటే కోర్టుకు పోతే నీకు ఒక దినంలో స్టే దొరుకుతుంది కదా. మరి అయినా కాంప్లైంట్ అది గులగొట్టారు, నువ్వు ఇమీడియట్ కాంప్లైంట్ ఎందుకు ఫైల్ చేయాలి? కలెక్టర్కి ఎందుకు కాంప్లైంట్ ఇవ్వాలి? కాంగ్రెస్లో కూడా చేరుతాను అని అంటున్నారు. అంటే నీది దొంగ పనులు, బేకూఫ్ పనులు. ప్రూఫ్ చూపిస్తాడు నాకు డబ్బులు ఇచ్చినట్టుగా. డబ్బులు ఎందుకు ఇస్తాడు నాకు? నువ్వు దొంగవా? నేను సర్పంచ్నే, అడగొచ్చు. నువ్వు దొంగవా అంటున్నా, నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు అనేది లేదా? నేను లీగల్గా ఉన్నాను అనవచ్చు కదా. ఇచ్చిండా డబ్బులు? చూపిస్తాడా? అందుకే డిఫర్మేషన్ కేసు కింద హైకోర్టులో ఆల్రెడీ ఇవ్వాలని రేపు నోటీస్ అందుతుంది. 20 కోట్లకు దానికి డిఫర్మేషన్ నోటీస్ పంపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏం చెప్తారు మల్లారెడ్డికి కానీ చూసే ప్రజలకు కానీ? అంటే మిమ్మల్ని ప్రధానంగా విమర్శించడం అయితే జరుగుతుంది. అమ్మ 20 ఏళ్ళ నుంచి
రాజకీయం అంటే ఇదే ఆర్టీవీలో అన్నారు, ఇదే ఆర్టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో అనడం జరిగింది. రాజకీయం అన్నప్పుడు ఊళ్ళే 50% మెచ్చుకుంటారు, 50% అందులో ఈయన ఒక మనిషి అనుకుంటాం అంతేగాని అందుకే కదా ప్రూఫ్ చూపిస్తాడా చూపించాడని దాన్ని 20 కోట్లకు డిఫర్మేషన్ కేసు కింద జరిగింది అట్లా. రైట్, చూస్తున్నారు కదా, మల్లారెడ్డి అక్రమాలు ఎన్నో ఉన్నాయి, అధికారం చేతిలో పెట్టుకొని ఇదంతా నడిపించారు, ఖచ్చితంగా అతని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సుదర్శన్తో బెటిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.